ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆపరేషనేనా అంటే ఎందుకంటే మేబీ ఇది మైనరే కావచ్చు, మైనర్ ఆపరేషనే కావచ్చు, కానీ ఇదే ఉంటుందా సార్? అంటే జనరల్గా మన ఇండియన్ మెంటాలిటీస్ ఎట్లుంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ రాగానే ఆపరేషన్ అంటే అమ్మాయి పోగానే ఆపరేషన్ అంటున్నాడు, ఈ ఫీలింగ్ వస్తుంది. సో అట్లా ఆపరేషన్ కాకుండా ఏదైనా ఆర్ దేర్ ఎనీ స్టెప్స్? సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నా చరిత్ర చూసామంటే దగ్గర దగ్గర లాస్ట్ 3 ఇయర్స్లో 55,000 మంది పేషెంట్ చూసాం మన సంస్థలో. అందులో మేము చేసిన ఆపరేషన్ సంఖ్య 6,400. సో 10 నుంచి 15% మందికి అవుతాయి యాక్చువల్గా. అందరికి చేయం, వద్దని చెప్తాం యాక్చువల్గా, ఎక్కువ అధిక శాతంలో వద్దని చెప్తాం. సో మీరు చెప్పినట్టుగా ఏం చేస్తే ఎర్లీ వెరికోసిస్ తగ్గుతాయి అండ్ ఏవి చేయకూడదు. ఓకే, సో ఏం చేయాలంటే నెంబర్ 1 ఎర్లీ వెరికోసిస్ ఉంటే డెఫినెట్ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్. ఓకే, మీరు వెయిట్ అనేది ఆ పాయింట్ నుంచి ఎక్కువ పెరగకూడదు, ఇఫ్ ఎనీథింగ్ వెయిట్ తగ్గడానికి ప్రయత్నించుకోవాలి. నెంబర్ 2 అంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్లో ఉన్న ఎక్సర్సైజ్ ప్రపంచంలో పుట్టిన ఎక్సర్సైజ్ అన్నింటిలోకి మోస్ట్ బెనిఫిషియల్ అంటే ఏ ఎక్సర్సైజ్ చేస్తే మనిషి ఒక రోజున ఎక్కువ బతుకుతాడు అని ప్రూఫ్ ఉన్నది వాకింగ్, రిస్క్ వాకింగ్. అది మోస్ట్ బెనిఫిషియల్. ఓకే, రన్నింగ్ కాదు, ఏది కాదు, జిమ్ కాదు, జస్ట్ వాకింగ్, జస్ట్ ప్లెయిన్ వాకింగ్ అండ్ వెయిట్ లాస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టే ఆఫ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్. అంటే సిగరెట్స్, ఆల్కహాల్ ఆపేయాలి అండ్ హైడ్రేషన్. ఓకే, 4 to 6 ఆల్మోస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బాగా డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. ఫుడ్ల వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దానివల్ల వెయిట్ గెయిన్ కూడా బాగా అవుతున్నారు, వెయిట్ గెయిన్ వస్తుంది, దానివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, దానివల్ల యంగ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మనం కొన్నిసార్లు జిమ్కి వెళ్ళి ఒక యాక్టర్ గారు అయినా అర్ధ గంటకి పడిపోయారంటే అది నిజం, అంటే దాంట్లో ఏదో సంథింగ్ మేజర్లీ రాంగ్. ఆ జిమ్ ఆయన ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. సో ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ యొక్క పెరుగుదల అనేది చాలా డిస్కస్ చేస్తున్నాం.